हाई फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి అంటే మనం ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్థవంతంగా బయటపడవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. నడుం చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, అధిక పొట్ట తగ్గాలన్నా వాముతో ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనపడుతుంది. మన వంటింట్లో ఉండే వాము బరువు తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే మనకు ఎన్నో పోషకాలను, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వామును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాము అనేది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆహారం ఒక్కొక్కసారి సరిగా జీర్ణం కాదు. అలాంటప్పుడు మనకు గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఆ సమయంలో కొంచెం వాము తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. మనం ఈ డ్రింక్ కోసం వామును తీసుకుంటున్నాం. వాము మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మన పెద్దవారి నుంచి వాముని వాడటం అలవాటుగా వస్తుంది. వాము అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక దినుసు. మనం వాముని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 స్పూన్లు వాము తీసుకుంటున్నాం. మనం ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా కూడా చేసుకొని ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. మనం 2 స్పూన్ల పౌడర్ని తయారు చేసుకుంటున్నాం. ఈ 2 స్పూన్ల పౌడర్ని మనం బాగా వేగించడానికి వామును ఒక పాన్లో వేసి సిమ్లో పెట్టి వేగిస్తున్నాం. 2 నుంచి 3 నిమిషాల సమయం సరిపోతుంది. మంచి వాసన వచ్చేదాకా వేగిస్తే సరిపోతుంది. వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం నుండి విషాలను బయటకు పంపి శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు తాగితే ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచిది. అలాగే మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాగా వేగిన వామును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం కరివేపాకును వేసుకుంటున్నాం. కరివేపాకు మనం తాజాగా ఉన్న ఆకులను తీసుకుని బాగా ఎండబెట్టాలి. ఎండిన ఆకులను మనం వాడుతున్నాం. ఎందుకంటే పౌడర్ మనకు నిల్వ ఉండాలి కాబట్టి. కరివేపాకులో బరువు తగ్గించడానికి చాలా లక్షణాలు ఉన్నాయి. బీటా కెరోటిన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఆకులు బాగా ఎండిన ఆకులు శరీరంలో జీవక్రియ బాగా సాగేలా చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. బరువు తగ్గించడానికి, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మనలో చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి పారేస్తూ ఉంటారు. అలా ఏరి పారేయకుండా తింటే చాలా మంచిది. కరివేపాకులో ఉండే లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే పోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరోటిన్ వంటివి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, పీచు, మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. చూసారుగా, మెత్తని పౌడర్ అయిపోయింది. మనం కరివేపాకును వేగించిన వామును మెత్తని పౌడర్గా తయారు చేసుకున్నాం. ఈ పౌడర్ను మనం ప్రతిరోజు 1 స్పూన్ తీసుకోవాలి. దీనిలో కాస్త ఉప్పు అవసరమంటే వేసుకోవచ్చు. అయితే బీపీ ఉన్నవాళ్ళు మాత్రం ఉప్పు అస్సలు వాడకూడదు. ఈరోజు మనం ఉప్పు వేయటం లేదు. దీనిలో 1 గ్లాస్ తీసుకుని 1 స్పూన్ పౌడర్ వేయాలి. నీటిని బాగా మరిగించి ఆ నీటిని గ్లాసులో పోసి బాగా కలపాలి. బాగా కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తాగుతూ ఉండాలి. ఏదైనా బరువు తగ్గడానికి మనం డ్రింక్ తీసుకున్నప్పుడు గోరువెచ్చగా ఉండాలి. అలాగే ఉదయం పరగడుపున తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాము, కరివేపాకు రెండింటిలో ఉన్న లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి, అలాగే అధిక బరువును తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి.
కరివేపాకు మనకి సులువుగా అందుబాటులోనే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు కూరల్లో కరివేపాకు వేసుకుంటాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో స్థలం లేకపోయినా కుండీలో కరివేపాకును పెంచుతున్నారు. ఎందుకంటే కరివేపాకులో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వాము కూడా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, అలాగే థైరాయిడ్ సమస్య, డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ డ్రింక్ని మీరు కూడా తయారు చేసుకుని తాగండి. ఈ పౌడర్ని మనం నెలకు సరిపడా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారుగా 2 కరివేపాకు రెబ్బలు వేసాము, 2 స్పూన్ల వాముకి. ఆ విధంగా మనం క్వాంటిటీని పెంచుకుని తయారు చేసుకోవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.